పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వేతర భవనాలలో ఉన్న 3 రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్కు శాశ్వత భవనాలు మంజూరు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో 2012లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం జరిగిందని, 3 చోట్ల 786 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, ప్రభుత్వేతర భవనాల్లో పాఠశాలలు నడుపుతున్నారని, దీని మీద స్పందించి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించడానికి అనుమతులు కల్పించాలని బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు విన్నవించారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ శాశ్వత భవనాల కోసం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం కూడా ఇచ్చామని తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. పీలేరు కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నాయి. 2012లో మొదలు పెట్టినారు. కలకడ, గుర్రంకొండ, పీలేరు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అక్కడ దగ్గర కలకడలో 326 మంది ఉన్నారు, పీలేరులో 260, గుర్రంకొండలో 200 మంది ఉన్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ను, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీటింగ్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ ఆ బిల్డింగ్స్ 3 శాంక్షన్ చేసి 2012 నుంచి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ల్యాండ్ కూడా డొనేషన్ చేయటం జరిగింది. కలకడలో దగ్గర 2 కోట్ల రూపాయల ల్యాండ్ కూడా అక్కడ కొంతమంది రైతులు ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఈ 3